సమతామూర్తుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ సేవా భవన్లో సమరసతా వేదిక ఆధ్వర్యంలో సమరసతా సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామాజిక సమరసతా వేదిక ప్రాంత కన్వీనర్ అప్పాల్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సమతామూర్తుల చిత్రపటాల వద్ద పూజలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన పట్టణ ప్రజలు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకుల సమక్షంలో సమ్మేళనాన్ని ప్రారంభించారు. ప్రతి కులానికి, ప్రతి వర్గానికి సరైన మార్గదర్శనం చేసే గురు సంప్రదాయం మన ఒక్క భారతదేశంలోనే ఉందని అప్పాల ప్రసాద్ అన్నారు. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారని అన్నారు. మనది వైవిధ్యం కలిగిన దేశమని ఉపదేశం చేశారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులను శాల్వాలు కప్పి సన్మానించారు. జ్ఞాపికలను అందజేశారు. అందుకే ఈ దేశం ఎన్ని సంవత్సరాలు ఎందుకుంది అంటే గురువులు ఉన్నారు కాబట్టి. ప్రపంచంలో ఈ గురు పరంపర ఉన్నటువంటి ఒకే ఒక దేశం మనకి భారతదేశం. ప్రతి కులానికి, ప్రతి వర్గానికి సరైన మార్గము చూపించేటువంటి ఒక గురు సంప్రదాయం మనకు దేశంలో ఉంది. అంటుంటాం కదా, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటాం. అందుకే ప్రపంచంలో మిగతా దేశాల యొక్క సంస్కృతులు కావచ్చును, ఆ దేశాల్లో ఉండే విధానాలు కావచ్చును, ఎప్పటికప్పుడు మారుతూ ప్రపంచంలోనే విలువలు కోల్పోయినటువంటి దేశాల యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది. కానీ భారతదేశం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఎంత వైవిధ్యం ఉంటుందో, అంటే పశువులు, పక్షులు, ఎన్ని రకాల జంతువులు ఉంటాయో అన్ని రకాల వైవిధ్యం భారతదేశంలో మనుషుల మధ్య ఉంటుంది ఈ దేశంలో. అందుకే ప్రపంచంలో ఏ దేశానికి అర్థము కాని దేశం ఏంటంటే మన భారతదేశం అర్థం కాదు. మనకు కూడా అర్థం కాదు ఈ దేశం ఏంటో. అయితే అప్పుడప్పుడు అర్థం కాకపోతే ఏమనుకుంటామంటే ఈ దేశం ఇంతే అనుకుంటుంటాం. మనం ఇట్లే ఉంటుంది అనుకుంటుంటాం. ఈ దేశ పురోగతికి ప్రధానమైన అడ్డం